కిచెన్ నేను మీ ఉషని. ఈరోజు మీకు నేను బ్రెడ్ తోటి ఒక స్వీట్ డిజర్ట్ని చూపించబోతున్నాను. ఇది ఎంతో టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఈ స్వీట్ని చేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పాలి తప్పకుండా. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ స్వీట్ని ఎలా ఈజీగా ఎలా చేసేయచ్చో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను 4 బ్రెడ్ ముక్కలు తీసుకుంటున్నానండి. ఇది చక్కగా మనము ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దవిగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చిన్నవిగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. మనం శనగ నూనె అట్లాంటివి వేసుకుంటే కనుక స్వీట్ టేస్ట్ పోతుంది. అందుకని ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే స్వీట్ ఎప్పుడైనా టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇట్లా కొంచెం మనం చిన్న ముక్క వేసి టెస్ట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ మనకి ఎన్ని పడితే ఇందులో అన్నీ వేసుకుని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకర్లేదు. ఇట్లా కొంచెం వేగగానే వెనక్కి టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇట్లా అన్ని ముక్కలు వేయించేసేసుకోవాలి. ఇలా అన్నీ మనం వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నెని పెట్టుకున్నాము. స్టీల్ గిన్నెని పెట్టుకుని ఇందులో 2 కప్పులు పాలు పోసుకున్నాము. ఇంకొక అరకప్పు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకోవాలి. అందుకని నేను 1.5 కప్పు పోసాను. ఇవి బాగా మరిగే వరకు మనం స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ పాలు మనం క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది స్వీటు. ఇట్లా ఇది చిక్కబడే వరకు ఇట్లా తిప్పుతూ ఉండాలి. పాలు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ పాలు కొంచెం మరిగే లోపల మనం చల్లటి పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము అండి. చల్లటి పాలలో మనం ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుందాము. ఇది బాగా కలపాలి ఉండలు లేకుండా. షుగర్ ఒక 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు.
షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టాం కదా పాలల్లో, ఇది వేసేద్దాం ఇందులో. ఇది వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. ఇది చిక్కబడుతుంది కాసేపటికి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అందుకని కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు పెట్టినట్టుగా అయిపోతుంది. చూసారా, కొంచెం చిక్కబడింది. ఇదే టైంలో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చిక్కబడిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాల వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, దానివల్ల ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది, పైన ఒక అట్టగట్టినట్టుగా వస్తుంది. అందుకని మనం కలుపుతూనే ఉండాలి. అట్టగట్టినట్టుగా వస్తే మాత్రం స్వీట్ మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ బాగోదు, స్వీట్ టేస్ట్ ఉండదు. అందుకని మనం ఇలా కలుపుతూనే ఉన్నాము. ఈ చల్లారే వరకు, కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉన్నాం అట్లా. ఇప్పుడు కొంచెం మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాం. ఈ పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇట్లాంటి ఒక ట్రే తీసుకుందాము. ఇట్లాంటి ఒక ట్రే తీసుకుని అందులో ఈ బ్రెడ్ ముక్కల్ని చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. చేసుకుని దాని మీద ఇలా పాలు ఇట్లా పోసేసేయాలి. ఇలా అన్నీ పెట్టేసేసి మరీ అన్నీ పాలలో మునిగేటట్టుగా పెట్టబోతుంది. కొన్ని క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉంటే స్వీట్ బాగుంటుంది, కొన్ని అట్లా పెట్టండి. పైన మనం డ్రై ఫ్రూట్స్ చల్లేసేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ తోటి స్వీట్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా నోరూరించే బ్రెడ్ తోటి స్వీట్ డిజర్ట్ అయిపోయింది. ఇది నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ స్వీట్ ఇది. దీన్ని మనం ఇలాగే తినేయచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తినచ్చు. ఇష్టం లేకపోతే వేడివేడిగా ఇట్లాగే తినేయచ్చు. దీని మీద మనం ఐస్ క్రీమ్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి స్వీటు. మీరు కూడా చేసుకునేది ఈ స్వీటు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.